హుజూర్ నగర్ మరియు కోదాడ నియోజకవర్గాలకు చెందిన 500 మంది కాంగ్రెస్ సోషల్ మీడియా సైనికులతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి అవగాహన సమావేశం నిర్వహించారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ తమ సోషల్ మీడియా ఉనికిని మరింత పటిష్టం చేసుకోవాలని కాంగ్రెస్ సోషల్ మీడియా సైనికులను కోరారు. ఆయన పాస్బుక్ సరిగ్గా లేకనో వేరే కారణంతోనో ఎవరైనా మిస్ అవుతుంటే, ఎవరైనా ఆ రుణమాఫీ కాకుండా ఉండిపోయి ఉంటే వాళ్ళకు కూడా ప్రభుత్వం కొనసాగించి ఆ కరెక్ట్ చేసి ఇచ్చేస్తాము అని చెప్పి ఒక హామీ ఇస్తున్నారు. 2 లక్షల రూపాయల వరకు ఎంతమందికి కుటుంబాలకి రుణం ఉంటే అంత రుణం మాఫ్ చేయడానికి ఆ పైసలు ప్రభుత్వమే మీ పక్షాన ప్లానింగ్ కడుతుంది. అది క్లారిటీ. 2 లక్షల కంటే ఎక్కువ ఉంటే 2,20,000 అనుకోండి, ఆ 20,000 మీరు ప్లానింగ్ కట్టగానే ఆ 2 లక్షల రూపాయలు ప్రభుత్వం కట్టేసాము. ఇప్పుడు రైతు వేదిక దగ్గర ఈ రోజు నుంచి అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఉంటారు. అగ్రికల్చర్ ఆఫీసర్స్ కి ఇవన్నీ చెప్పడం జరిగింది. ఆ విషయాన్ని స్పష్టీకరణ కోసం కూడా జిల్లా కలెక్టర్ గారు కూడా చెప్పారు. కలెక్టర్ గారు ఏదైతే ఉందో అది సర్క్యులర్ ఉందో అది అన్ని వాట్సాప్ లో పెట్టించేసేది. ఓకే, ప్రెస్ కూడా మళ్ళా ఆ సర్క్యులర్ యథార్థంగా కూడా రిలీజ్ చేసేసేయండి. సో ఎవరికి ఎక్కడ మిస్ అయినా మన ప్రభుత్వంలో అందరికీ 2 లక్షల రూపాయల రుణమాఫీ కావాలని మేము కోరుకుంటున్నాం. ఆ విధంగా